బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. विभेदन मां पाहि चंचलतापग मां पाहि क्रौंच विभेदन मां पाहि चंचलतापग मां पाहि सचिदानंद मां पाहि सद्गुरु रूप मां पाहि सचिदानंद मां पाहि सद्गुरु కుమారస్వామి దేవతల సేనాపతి అయ్యాడు. ఎంత పెద్ద కథ ఇక్కడికి ముగించేస్తున్నామంటే, సేనాధిపతి అయ్యాడు అనటానికే 5-6 రోజులు అవుతుంది తెలుసా, దిన్నము చెప్పుకుంటే. అంత పెద్ద కథ. కథనే అంత బాగుంటే ఇంక అప్పుడు జరిగింది ఎంత ఉంటుందో తెలీదు. యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో కుమారస్వామి తన శక్తి ఆయుధంతో నేర్పుగా తారకాసురుడి హృదయంలో గల అమృత శివలింగాన్ని బయటకు ఎగరగొట్టాడు. ఆయనకే మహానుభావుడు. ఆయన యుక్తితో దాన్ని మెల్లగా ఎగరగొట్టాడు. ఎగిరిన ఆ లింగం 5 ముక్కలై 5 చోట్ల పడి పొడగైన శివలింగాలుగా ఎదిగింది. 5 చోట్ల పడింది అంటారు. అమృత ప్రభావం వల్ల ఆ 5 చోట్ల పంటలు తోటలు బాగా పెరిగాయి. ఆ 5 ప్రదేశాలకి పంచారామ క్షేత్రాలని పేరు వచ్చింది. ఆరామ అంటే తోట, సుఖం. అమరారామములో దాని పేరు అమరలింగం, క్షీరారామములో దాని పేరు క్షీరలింగం, సోమారామములో దాని పేరు సోమలింగం, కుమారారామములో దాని పేరు కుమారలింగం, దాక్షారామములో దాని పేరు భీమలింగం. ఆ 5 ఆరామాలకు పతి ఈశ్వరుడే. చాలామంది అందరూ చూసింటారు 5 ఆరామాలు కూడా. పంచతత్వాన్ని పొందిన పంచతత్వం 5గా అవటం, మరణించటం, అది అమృతమయం కనుక సత్వాన్ని ఉనికిని ధరించే ఉంటుంది. అంతేగాక తన అమృతమయ స్పర్శ వల్ల 5 ఆరామాలను, తోటలను, ఆనందంగా ఉండే చోటులను స్వయంగా తయారు చేసింది. అట్టి అమృతలింగాన్ని మనమంతా చూడాల్సింది. ఇలా పంచతత్వాన్ని ప్రపంచింపజేసింది కూడా ఆ లింగమే. అంటే తాను పంచభూతాలుగా మారి తద్వారా సృష్టి చేసింది. కానీ దానికి ఎన్నడూ పంచతత్వం మరణం లేదు అని కూడా. ఇలా ఎవడైతే తన హృదయంలో భావన చేస్తాడో వాడికి ఆ లింగం సచ్చిదానందాన్ని కలిగిస్తుంది అని అర్థం చెప్తుంది. అమరారామము అమరావతి గుంటూరు జిల్లాలో ఉంటుంది. పెద్ద పొడవుగా ఉంటుంది లింగం. ఇక క్షీరారామము పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా, సోమారామము గునుపూడి భీమవరం దగ్గర, కుమారారామం సామర్లకోట, దక్షారామం తూర్పు గోదావరి జిల్లా, దాని పేరే దాక్షారామం.
దాక్షారామం అంటే వెనుకటి రోజుల్లో దక్ష ప్రజాపతి పాలనలో ఉండిన దక్షవాటికే దాని పేరు. తర్వాతి కాలంలో అక్కడ ద్రాక్ష తోటలు బాగా పెరగటం చేత దాన్ని ద్రాక్షారామం అని కూడా పిలువసాగారు. అదే ద్రాక్ష. దాన్ని బట్టే ద్రాక్షారాం అనేటువంటి వ్యవహారం నామం కూడా వచ్చింది. ఆ విధంగా శక్తిపీఠంతో పాటు అక్కడ అమృత శివక్షేత్రం కూడా వచ్చేసరికి ఆ క్షేత్రం ప్రశస్తి మరింత పెరిగింది. ఇక్కడ శివుడికి భీమేశ్వరుడని పేరు వచ్చింది. ఇలా ఉండగా సప్త ఋషులకు ఈ స్వయం ప్రతిష్ఠితులైన భీమేశ్వర స్వామికి మాణిక్యాంబకు పునః ప్రతిష్టోత్సవాలు చేయాలని ఉత్సాహం కూడా పుట్టింది. దానికి మరొక ముహూర్తం నిశ్చయించుకున్నారు. వారు దక్షారామం చేరారు. కానీ గోదావరి చాలా దూరంలో ధవళేశ్వరం వద్ద ఉండటం చేత ఈ క్షేత్రానికి తీర్థస్థాన సౌకర్యం లేదనే మాట వారికి లోటుగా తోచింది. తామైతే ఆకాశగమనంలో పోగలరు, మరి సామాన్యుల మాట ఏమిటి అనుకున్నారు. పైగా శివుడు నిత్యాభిషేకానికి నదీ జలం కావద్దా. అందువల్ల ఆ తెల్లవారుజామున వారు ధవళేశ్వరం వెళ్ళి గోదావరి స్నానం చేసి ఆ నదీమ తల్లిని దక్షవాటిక పక్క నుంచి ప్రవహించమని ప్రార్థించారు. ఇదే క్షేత్ర మహిమ అద్భుతంగా ఉంటుంది. సాక్షాత్తుగా అమృత సంపత్తుకు ప్రవాహమైన గోదావరికి నమస్కరిస్తున్నాం, అమ్మవారికి, గోదావరి తల్లికి. ఆ గంగ ఒక రాజర్షి స్వార్థం వల్ల భూమికి వచ్చింది. అదొక పెద్ద కథ. ఆ గోదావరీదేవి నీవు మాత్రం ఒక బ్రహ్మర్షి యొక్క తపోబలం వల్ల నిస్వార్థత్వం అనేటువంటి శిఖరాన్ని నుంచి వచ్చావు. జానుహు ముని యొక్క ఇంటిని ముంచివేశావు. శిక్షకు అరూరాలవుతూ గంగ వచ్చింది. గంగ కథ చెప్పుకొస్తారు అక్కడ. ఓ దేవి, నీవు అందరూ మహర్షులకు ప్రీతిపాత్రురాలువై ఆవులను బ్రతికిస్తూ అది ఒక కథ ఉంది. భూమికి వచ్చావు. ఆ గంగ సగరవంశం వారిని ఉద్ధరించటం కోసం వచ్చింది. ఆమెకు జనులను తరింపజేయటం అప్రధానం. నీవు మాత్రం మునులను తరింపజేసేందుకే ఉదయించావు. అంతేగాక నీవు గోవులను ఇచ్చేదానివి, బ్రతికించేదానివి. నీకు నాశనం లేదు. గోఫలాన్ని బట్టి నీవు గౌతమి అయ్యావు. గోవులంటే కిరణాలు అని కూడా. అవి అధికంగా గలవాడు గౌతముడు. అతని వంశంలో వాడు గౌతముడు. ఇదొక కథ. అతని వల్ల వచ్చిన నది గౌతమి. గోవును ఇప్పించావు కనుక నీవు గోదావరివి. ఇదొక కథ. గోవులను ఇచ్చేది గోద. వారిలో శ్రేష్ఠురాలు గోదావరి. అంబా ఇక ఏడుగురుగా ఉన్నటువంటి మా కోసం, సప్త ఋషుల కోసం నీకు సప్త అనే ఇదొక కథ. సప్త గోదావరము అనేటువంటి పేరు కలుగుగాక. మాణిక్యాంబ భీమేశ్వరుల క్షేత్రమైన దక్షారామం ఇక నీ రససంగం వల్ల, నీటి సంగం వల్ల, ప్రీతి సంగం వల్ల అనేక మంచి ఫలాలను పొందుగాక. స్థిరమైన సచ్చిదానందానికి స్థానమగుగాక. ఇదొక కీర్తన. ఈ కీర్తన అర్థం చెప్తున్నా అంతే దీన్ని అని ప్రార్థించారు. మొత్తం కీర్తనలతో నిండినటువంటిది ఇది. అప్పుడు స్వామీజీ ఎప్పుడో చేసింది అది. కీర్తనలో పాడుకొనే పోతుంటే మీకు కథ తెలియదు కదా, అందుకని అర్థాలు మాత్రం చెప్పుకొని వెళుతున్నా, శ్లోకాలకు అర్థాలు చెప్పినట్టుగా. ఆ తల్లి వారి వెంట బయలుదేరింది. సప్త ఋషుల ఆకాశంలో సాగుతున్నారు. నది భూమి మీద పరుగులు తీస్తుంది. దారిలో తుల్య భాగా అనే గోదావరి ఉపనది ఒకటి ఉంది. ఆ నదీ తీరంలో కొందరు దానవ మునులు భక్తి శ్రద్ధలతో యజ్ఞం చేస్తున్నారు. వస్తున్నటువంటి వరద గోదావరి ఆ యజ్ఞశాలను పూర్తిగా ముంచేసింది. దాంతో కోపగించినటువంటి దానవ మునులు గోదావరిని ఎండిపొమ్మని శపించారు. ఆ తల్లి వారి వెంట బయలుదేరింది. సప్త ఋషుల ఆకాశంలో సాగుతున్నారు. నది భూమి మీద పరుగులు తీస్తుంది. దారిలో తుల్య భాగా అనే గోదావరి ఉపనది ఒకటి ఉంది. ఆ నదీ తీరంలో కొందరు దానవ మునులు భక్తి శ్రద్ధలతో యజ్ఞం చేస్తున్నారు. వస్తున్నటువంటి వరద గోదావరి ఆ యజ్ఞశాలను పూర్తిగా ముంచేసింది. దాంతో కోపగించినటువంటి దానవ మునులు
అది విని ఆగ్రహించిన సప్తర్షులు తుల్య భాగా నదిని తాకితే పాతకాలు అంటుకుంటాయని శపించారు. అక్కడ చూడండి. ఇలా గందరగోళం జరుగుతూ ఉండగా పూజ్యుడైనటువంటి తుల్య భాగ మహాముని వారిద్దరి మధ్యలోకి వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేశాడు. For more videos like this, subscribe Big TV channel.